Hello Andy, welcome back to our channel QS Kitchen and Nature. How are you all? I hope you people are doing great and good. If it is a rainy day, it's a pakoda time. ఏంటి ఆనియన్ పకోడా అంటున్నారు అనుకుంటున్నారా? ఎస్, ఇట్స్ అన్ ఆనియన్ పకోడా టైం. ఎందుకు అంటే మాకైతే ఇక్కడ వెదర్ చాలా చల్లగా రెయిన్ పడుతుంది. సో వీఆర్ క్రేవింగ్ దిస్. దానికోసం నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. స్లైసెస్గా కట్ చేసుకోవాలి, తెలుసు కదా. అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం పచ్చిమిర్చి, నాకు ఎంత కొంచెం మిర్చి సరిపోతుందో దాన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్ వేసుకున్నాను గైస్. ఇందాక మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ నాకు కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, మంట ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత నేను వేసేది ఏంటో తెలుసా, కీ ఇంగ్రీడియంట్ ఇన్ ఎవ్రీ రెసిపీ సాల్ట్. మనకి ఎంత సరిపోతుందో దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మరి ఉప్పగా ఉంటుంది. అండ్ లేటర్ పప్రికా ఆర్ మిర్చి పౌడర్, కారప్పొడి, కారం, ఇట్లా ఎలా అయినా పిలుస్తారు దాన్ని, మనకి ఎంత కావాలో చూసి అంత వేసుకోండి. అండ్ లేటర్ కొంచెం పసుపు, చిటికెడు అంటారు కానీ ఐ సజెస్ట్ యూ టు టేక్ అ హాఫ్ స్పూన్ బికాజ్ పసుపు ఈజ్ హెల్దీ గైస్, రైట్. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆర్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే కదా, అది కూడా నేను సరిపడా చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. కారం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అండ్ మిర్చి కూడా వేసాము కాబట్టి జాగ్రత్తగా క్వాంటిటీ సరిపడా చూసేసుకోండి, ఓకే. అండ్ ఇక్కడ నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. టు మెయింటైన్ ద క్రంచ్ ఇన్ దిస్ డిష్ వీ షుడ్ యాడ్ దిస్ రైస్ ఫ్లోర్, ఓకే. దానికోసం బియ్యం పిండి తీసుకున్నాను. అండ్ ద బేసిక్ అండ్ ద మెయిన్ రూల్ ఆఫ్ ఆనియన్ పకోడా ఈజ్ టు యాడ్ దిస్ బేసన్ ఫ్లోర్ అన్న శనగపిండి అన్న ఒకటే. సో శనగపిండి కూడా నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో చూసి వేసుకుంటున్నాను అనమాట. దీని తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అంటే కంపల్సరీ ఏం కాదు కానీ బట్ ఇఫ్ నెసెసరీ కొంచెం మంచిగా కలుస్తుంది అనమాట. సో నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇంకా మిక్సింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా దీంతోనే ఇట్లా మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకోండి, ఓకే. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండగా మనకి ఏమవుతుంది అంటే ఆ ఆనియన్లో ఏదైతే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుందో అది కూడా చక్కగా మిక్స్ అవుతుంది గైజ్, ఓకే. అందుకే ముందే వాటర్ తీసుకోవద్దని చెప్పాను. ఇప్పుడు నాకు కావాల్సినంత వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని దాంట్లో పోసుకొని చక్కగా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. కింద నుంచి పై దాకా కింద మనకి పిండి ఉండిపోతుంది అనమాట మనం ఎంత కలిపినా కూడా. సో జాగ్రత్తగా కింద నుంచి పై దాకా మొత్తం అంతా కలిసేలాగా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇట్లా మనకి సరిపడా తీసుకోండి. మళ్ళీ సాగి ఉన్న బాగా వాటరీగా ఉన్నా ఏమవుతుందంటే అది మనకి ఆయిల్ పీల్చేస్తుంది. సో అలా కాకుండా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఎంత సరిపోతుందో వాటర్ అంత సరిపడేలాగా తీసుకోండి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోయిందంటే కనుక కొంచెం బేసన్ పౌడర్ యాడ్ చేసుకొని ఇఫ్ నాట్ కొంచెం సాల్ట్ కూడా పడుతుంది అనుకుంటా. సో అది కూడా అట్లా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట క్వాంటిటీస్. ఆఫ్టర్ దాట్ నేను ఒక పాన్ తీసుకున్నాను డీప్ ఫ్రై కోసం. దాంట్లో నేను డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ని పోసుకున్నాను అనమాట. నాకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాను. మీకు వేస్ట్ చేయడం ఇష్టం లేకపోతే కొంచెం కొంచెం పోసుకోండి. అది ప్రీహీట్ చేశాను. ఒక 2 minutes తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అండ్ వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు మనం ఆనియన్ పకోడాస్ని వేయచ్చు అనమాట, దాంట్లో స్టార్ట్ చేయొచ్చు. నేనైతే చేత్తో వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కన్వీనియంట్ అయితే కనుక స్పూన్తో కూడా వేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. సో జాగ్రత్తగా వేసుకోవాలి గైస్, మళ్ళీ మొహం మీద కానీ లేకపోతే చేతుల మీద కానీ పడుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండి వేసుకోండి ఆయిల్ డిషెస్ అప్పుడు. ఇట్లా వేసేసుకొని నేను ప్యాన్లో సరిపడా వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఏమవుతుందంటే అదంతా ఆయిల్ పీల్చేసి సరిగ్గా ఉడకదు అండ్ ఫ్రై కూడా అవ్వదన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం మనకి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను దానికోసమే ఇక్కడ నీట్గా కొంచెం స్లోగా తిప్పుతున్నాను, చూడండి. కొంచెం స్లోగానే తిప్పుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందంటే కనుక వీఆర్ గుడ్ టు గో, అంటే చక్కగా మనకి ఆనియన్ పకోడా రెడీ అయిపోయిందని అర్థం, రైట్. ఇంకా ఇప్పుడు ఈ ఆనియన్ పకోడాని చక్కగా మనం ప్లేటింగ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు గైస్. ఎంత యమ్మీయెస్ట్ ఈజీ స్నాక్ కదా మనకి. మన చిన్నప్పుడు అయితే మన మమ్మీ వాళ్ళు చాలా ఈజీగా చేసి పెట్టేసేవాళ్ళు. ఐ యూస్ టు లవ్ ఇట్ వెరీ మచ్, ఓకే. సో ఇట్స్ రెడీ ఫర్ ద ప్లేటింగ్. లెట్స్ సీ అండ్ లెట్స్ గో ఫర్ ద ప్లేటింగ్ దేర్.
ప్లేటింగ్కి రెడీ గైస్. టిష్యూస్లోంచి తీసేసి నేను ఒక మంచి ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఆనియన్ పకోడాని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా ఒరిజినల్గానే తింటాను, ఏ సాసెస్ యాడ్ చేయకుండా. ఇఫ్ వాంటెడ్ మీరు కనుక ఒక టమాటో సాస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సపోర్ట్ అవర్ ఛానల్. మంచిగా కామెంట్ చేయండి, మీకు అసలు ఏం కావాలి, ఇంకా కొత్తగా ఇంకేమైనా కావాలా డిషెస్ అనేది చూసి కామెంట్ చేయండి. సో దట్ మేము కూడా ఇంకా ఏం చేయాలనేది ఆలోచిస్తాము. మీరు కూడా ఇంకేదన్నా మేము ట్రై చేయాలనుకుంటున్నాము అనుకుంటే కనుక దాన్ని కామెంట్ చేయండి. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే ట్యూన్డ్ అండ్ స్టే బ్లెస్డ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.